మీది ఎంత గొంతు, ఎక్స్ప్రెసివ్ మనసు. మీరు ప్రొఫెషనల్ జీవితాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది పరిస్థితి వల్ల. కానీ వ్యక్తిగత జీవితంలోనే పూర్తి మీరు సంతృప్తి పొందారా? నాకు ఎన్నో వరీస్ ఉన్నాయి. ఇప్పుడు బుర్రంతా వరీసే, పాటలు కాదు, అన్నీ వరీసే ఉన్నాయి నాకు. ఇన్ని ఉండి కూడా ఏంటంటే నేను వాటి గురించి ఎప్పుడన్నా ఒకరోజు సరదాగా ఇట్ట మీరు ఎవరన్నా అన్నప్పుడు అవి జ్ఞాపకం వస్తుంది, అమ్మో అప్పుడు ఇటు కదా అని. అంతే తప్పించి దాని గురించి ఆలోచన చేసి హెల్త్ పాడు చేసుకొని లేని ముసిలితనం తెచ్చుకొని అనుకుంటా అలాంటివంతా నేను చెయ్యను. ఇంకొకరు చేసినా నాకు నచ్చదు. నన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తేనే నాకు ఇష్టం లేదు. భగవంతుడు ఇచ్చిన వరం అది హెల్త్ అనేది. అది కూడా మెయిన్లీ మీకు ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ అమేజింగ్. అది రాత్రులు ఏ డిస్టర్బెన్స్ లేకుండా 9 to 12 పాటలు వింటాను రేడియో పెట్టుకొని. అది వింటూ నిద్రపోతాను. మంచి పాటలు వింటాను. అంతే పిచ్చి గోల అది ఎంత ఏది వినను. రోజు అదే నేను చేసేది. అట్లా వింటే సంగీతంతోనే నిద్రపోతాను. అట్లా తలవంతలుగా అట్లా దేవుడు కుదిరిచేసాడు. అట్లా అయిపోయింది అంతే తప్ప అది తెలిసి చేసుకునేది కాదు. ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అంతే. పెళ్లి చేసుకోకుండా ఉండుంటే బాగుండేది జీవితం అని అనుకున్నారు? అది ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను, అయ్యో చేసుకోకుండా ఉండుంటే పాడుకుందనేనని. ఇప్పుడు ఇంకొకరిని చేసుకోవాలని అనే ఉద్దేశం ఏనాడు లేదు, ఎప్పుడూ లేదు. అసలు పెళ్లి ప్రసక్తే లేదు. హాయిగా పాడాలని ఎన్నో నేర్చుకోవాలి, ఇంకా ఎంతో ఉంది నేర్చుకోవాల్సినవి. 1944లో మీ వివాహం అయింది. తర్వాత 74లో రాజావారి మరణం తర్వాత మీ పాటని కొనసాగించే అవకాశం మరోసారి మీకు వచ్చింది. మీ బంధువులే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, వారు కల్పించిన అవకాశం. తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు మీరు? అప్పటికే మ్యూజిక్ ట్రెండ్ మారిపోయిందండి. 74లోకే మారిపోయింది. వారు పోయిన తర్వాత నేను మెడ్రాస్కి వచ్చాను. వచ్చినప్పుడు మన విజయ నిర్మల్ గారు అంటే నా కజిన్, తను సంఘం చెక్కిన శిల్పాలని పిక్చర్ తీశారు. తీసి అక్క మీరు ఒక్క పాటన్నా పాడండి ఇందులోనని చెప్పని నేను మైసూర్లోనూ బెంగళూరులోనూ ఉన్నాను. అప్పుడు పిలిపించి తాను పాడించింది. అది అంపకాల పాట నారాయణ రెడ్డి గారు రాశారు, మన రమేష్ నాయుడు గారు ట్యూన్ చేశారు. పోయి రావే అమ్మ పోయి రావమ్మ అత్తవారింటికి అపరంజి బొమ్మ అపరంజి బొమ్మ. ఈ పాట చాలా బాగా చేశారు ఆయన. అది ఒకటి పాడాను. ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఏ సినిమాకు ఎక్కడా పాడలేదు. రేడియోలో పాడుతూ వచ్చాను. అది రేడియోలో కూడా ఏంటంటే అమ్మా అంతా పాలిటిక్స్ కదా ఇప్పుడు అని, మనం ఇది అదేనని కాదు. ఇప్పుడు నేను 1940 నుంచి పాడుతుంటే నాకు ఏ గ్రేడు ఇవ్వనే లేదు, అది కూడా రాలేదు. ఇది అట్లా దాంట్లో నేను పోయి పాడాల్సిన అవసరం నాకేముంది, ఎందుకు పాడాలి? ఇప్పుడు పాడకపోతే ఏమైంది? అందుకని కంప్లీట్ మానుకున్నా.